పెద్దన్న ఓవర్ యాక్షన్ ద్వారా ఎలా అదుపులో చేస్తాడనడానికి సాక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఆక్రమించి సుదీర్ఘకాలం పాటు తన చెప్పు చేతలో ఉండే ప్రభుత్వాన్ని నడిపించింది అమెరికా. క్యూబా, వియత్నాం లాంటి దేశాల్లో తన చెప్పు చేతలో ఉండే ప్రభుత్వాలు వర్కౌట్ కాకపోతే వాటి నాశనం చేసే కుట్రలు పన్నింది. అట్లాగే పాకిస్తాన్లో తన చెప్పు చేతలో ఉండే ప్రభుత్వాన్ని నడిపింది. దాని ద్వారా భారత్ని చికాకు పెడుతూ వచ్చింది. రష్యాకు అనుకూలంగా ఉండే వాళ్ళని దెబ్బకొట్టడానికి కుట్రలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇందులో కుట్ర గ్రీన్లాండ్. తాజాగా గ్రీన్లాండ్కి సంబంధించి ఒక రకంగా సరెండర్ అవుతున్నట్టే కనబడుతుంది. అమెరికా కంటే 3 రెట్ల భూభాగం కలిగి సహజ వనరుల పరంగా రాబోయేటటువంటి 1000 ఏళ్లకు సరిపడినటువంటి సహజ వనరులు కలిగినటువంటి గ్రీన్లాండ్, అతి తక్కువ జనాభా కలిగినటువంటి గ్రీన్లాండ్ మీదన ట్రంప్తో పాటుగా ట్రంప్ టీం విషపు కౌగిలి పడింది, విషపు కళ్ళు పడ్డాయి. ఇప్పుడు అక్కడ గ్రీన్లాండ్ లీడర్ ముటి ఎడ్జ్ చెప్పుకొచ్చేది ఏంటంటే, ట్రంప్తో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం ఆర్కిటెక్ట్ టెరిటరీ కాపాడుకోవడానికి. దీన్ని ఎలన్ మాస్క్ నుంచి ట్రంప్ వర్గం అంతా సమర్థిస్తోంది. అంటే అర్థం ఏంటి? క్రమంగా గ్రీన్లాండ్ని నామమాత్రపు ప్రభుత్వాల్ని ఉంచి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించారో అట్లా నడిపించడానికి సిద్ధపడుతున్నారు.